గోంగూర అండి. చూడు చెట్టు నిండా ఉంది, కొంచెమే కోసాను. కొంచెం కోసినా కానీ బేషన్ నిండా వచ్చింది, ఇంకా ఉంది. ఎలాంటి మందు లేకుండా పండించుకున్న గోంగూర. ఇవాళ ఫుల్ వీడియో చేస్తున్నాను. మా కూరగాయలన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి చూసి. హాయ్ అండి, ఇవాళ అయితే మా చెట్టుకు కాసిన కూరగాయలన్నీ కోసాను. వంకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, జానక పైనే ఉన్నాయి వంకాయలు. ఆర్గానిక్గా పండించుకున్న కాయలు ఇవన్నీ. ఇవి నల్లం కాయలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఐదు కాయలు వచ్చినాయి. ఇవైతే కేజీ పైనే ఉంటాయి వంకాయలు. ఇవి తెల్లంకాయలు. ఇవి అయితే 2 కాయలే వచ్చినాయి, మొన్ననే కోసాను. ఇవి పచ్చిమిరపకాయలు అండి, ఇంకా వచ్చినాయి, ఎక్కువగానే వచ్చినాయి. అవి అయితే తీసాను, కొన్ని వంటలో వేయటానికని తీసాను. ఇప్పుడు ఇవి పెద్ద బెండలు అని చెప్పాను కదా, బెండ చెట్లు ఇవి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మన బెండలకి ఈ బెండలకి చాలా తేడా ఉండిద్ది. ఇది బెండకాయలు. ఇవన్నీ ఆర్గానిక్గా పండించుకున్న కాయలే. ఈ పచ్చిమిరపకాయలు అయితే మనకెళ్ళి పచ్చిమిరపకాయలు, ఆంధ్ర పచ్చిమిరపకాయలు, కర్ణాటక కాదు. కర్ణాటక పచ్చిమిరపకాయలు సన్నగా నల్లగా ఉంటాయి, మనకెళ్ళి తేజకాయలు అంటాం కదా, అలా ఉంటాయి. వంకాయలు చూడండి అసలు నల్లగా నిగనిగలాడుతున్నాయి, నేరేడుకాయ లెక్క. చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. వంకాయ బజ్జీ చేసుకుంటే సూపర్గా ఉంటాయి కదా ఈ వంకాయలు. బేసి నిండా వంకాయలే కనపడుతున్నాయి ఎంత పెద్దగా. మా వీడియో ఎలా ఉంది అందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.